పంచ్ ప్రభాకర్ రెడ్డిపై తెనాలి పోలీసులకు ఆర్యవైశ్య సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఆర్యవైశ్య జాతిని ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ టీజీ వెంకటేష్ను విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల గురించి మాట్లాడే హక్కు పంచ్ ప్రభాకర్కు లేదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మత సామాజిక ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఆర్యవైశ్యులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు సభ్య సమాజంలో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న అనేక వర్గాలు మధ్య మత ఘర్షణలు తీసుకొచ్చే విధంగా పంచ్ ప్రభాకర్ అనే ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి ఈరోజు విదేశాల్లో ఉండి ఇక్కడ ఉన్న ఒక సామాజిక వర్గాన్ని ఆర్యవైశ్యులను ఉద్దేశించి మాట్లాడాడు. ఇది చాలా తప్పు. మీరు ఎక్కడో విదేశాల్లో ఉండి ఆర్యవైశ్యుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, అర్హత కూడా లేదు. ఆర్యవైశ్యులు అంటే ఈరోజు ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఆర్యవైశ్యుడు. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తి ఆర్యవైశ్యులు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇండియాకి వచ్చి మాట్లాడు. పంచ్ ప్రభాకర్ రెడ్డికి మీకు ఈ యొక్క వేదిక ద్వారా నీకు మేము హెచ్చరిస్తున్నాము. పంచ్ ప్రభాకర్ గారు అని ఆయన ఒక వైసీపీ నీడలో ఉంటూ అందరినీ విమర్శిస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పంచ్ ప్రభాకర్ గారు. ఆర్యవైశ్యులు అంటే అంత చేతకంతనం కాదు. ఇప్పుడు దాకా అదే వైసీపీలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆర్యవైశ్యుల గురించి ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తూ మేము ఉన్నామని చెప్పి ప్రతి కార్తీక మాసంలో 10,000 మందికి 20,000 మందికి భోజనాలు పెడతాం కాదండి. ఈరోజు మీరందరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లా. దయచేసి మీరు ఆర్యవైశ్యులు అయితే మీరు కూడా స్పందించి మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అటువంటి పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళని మీ పార్టీలోంచి బయటికి పంపించడం కానీ లేదా మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడంలో కానీ మీ అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం.